నిజాయితీగా ఉండి అప్పుడు మీరు చెప్పండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారని చెప్తాడు. మనమే సరిలేనప్పుడు ఊరి జోబులన్నీ మనమే కట్ చేసి కొట్టేస్తున్నప్పుడు, దొంగల వైపు గోడలు గెంతెత్తున్నప్పుడు ఎదురు మనిషికి నువ్వు గోడ గెంతవద్దు, నువ్వు జోబులు కొట్టవద్దు, అబద్ధం మాటలే ఆడవద్దు, వ్యభిచారమే చేయవద్దు అంటే వాళ్ళు వింటారా? మనం సరి చేసుకోమని ముందు చెప్పాడు యేసుప్రభు. అయితే ఇవన్నీ యేసుప్రభు దేవుడని ఎవరు చెప్పారు? తనకు తానే ఎవరైనా చెప్తే ఎవరు వినరు. ఎందుకంటే ఎవరు కూడా కరెక్ట్ లేదు. యేసుప్రభువే తనకు తానే నేను దేవుడిని చెప్పుకున్నాను, కానీ జనాలకి ఎవరికీ తెలియలేదు. ఎవరి వ్యాపారంలో వాళ్ళు ఉన్నారు. ఎవరి గుళ్ళు వ్యాపారంలో, దశంభాగాల వ్యాపారంలో, గుళ్ళ మీద వ్యాపారం, ఆలయాల మీద డబ్బు, ఇవన్నీ ఆ రోజుల్లో కూడా కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళు. ఇవన్నీ యేసుప్రభు దేవుడు కాబట్టి దేవుని ఒక కండ్లు ప్రతి ఒక్క స్థలముందును ఉండును అని ఉన్నది బైబిల్.